నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా ఉంటాను మీడియా మిత్రులకి. అదేంటంటే, మీరు ఎంత డిసిప్లిన్‌గా ఉంటూ సమాజానికి మంచి మెసేజ్ పంపిస్తేనే సమాజం మీరు ఎటువైపు నడిపిస్తే సమాజం అటువైపు నడుస్తుంది. అయితే ఇక్కడ నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడాలని మాత్రం కాదు. కానీ నేను మీడియా మిత్రులతో నాకు చాలా ఆత్మీయ సంబంధాలుంటాయి. కాబట్టి నేను ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ చేసినా, ఎక్కడ అడుగుపెట్టినా ముందు మిత్రులని పిలుస్తాను. ఆ భాగంలోనే ఎలక్షన్ కన్నా ముందు మనం మరిపేట బంగ్లాలో నిర్వహించడం జరిగింది. అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో మనము బ్యాగులు పంపిణీ కార్యక్రమం కావచ్చు. ఇట్లా ఏ కార్యక్రమం చేసినా నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మీడియా మిత్రులే. అందుకని కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పారు, సార్ మీరు ఏ అధికారం లేకపోయినా, ఏ స్థాయిలో లేకపోయినా మీరు మమ్మల్ని గౌరవించినట్టుగా ఎవరు గౌరవించలేదు కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నామని చెప్పి చాలా మంది మిత్రులు నాకు మెసేజ్ చేయడం కానీ, లేకపోతే నాతో కలవడం కానీ, కాల్ చేయడం కానీ ఇలా జరిగింది. అయితే ఇది ఏదేమైనా కూడా ప్రతిసారి మనము రైతు కష్టాలు ఉండనే ఉంటాయి, విద్యార్థుల కష్టాలు కూడా ఉంటాయి, అన్ని రకాల ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ బాధలు చెప్పేవాడి మీడియా మిత్రుల బాధలు వినేవాడేవారు అనేది నా క్వశ్చన్. అయితే ఇక్కడ మీరందరి సమస్యలని అందరినీ తెలిపిస్తూ ఉంటారు. అందరి విషయాలు ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరి బాధలు ఏమున్నాయని మీరు అందరు చెప్తా ఉంటారు. కానీ మీ బాధలు మీరు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? అందుకని మీ ఏ సమస్య ఉన్నా, మీకు ఎలాంటి సౌకర్యం కావాలన్నా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. అయితే చాలామంది కొత్త యువకులు వస్తున్నారు జర్నలిజంలోకి. కాకపోతే రూల్స్ రెగ్యులేషన్ తెలియక కూడా కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు కూడా కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయన్నట్టుగా నేను విన్నాను. ఒకవేళ అది ఉంటే గనక ఎక్కడ ఉంటుంది, ఏంటి, ఎలా చేయాలి, ఏందని చెప్పేసి మీ తమ సంఘాలతో మీరు నా దాకా ఇన్ఫర్మేషన్ పంపిస్తే దానికి తగిన విధంగా కూడా నేను మీకు సహకరించేటట్టుగా నేను ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటాను. ఇది ఒకటి. రెండవ విషయము, జర్నలిస్టులు వార్తలు సేకరించడానికి వర్షాలనక ఎండనక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, బైక్ మీద పోతూ ఉంటారు కొంతమంది. సరే, కొంతమంది ఉన్నవాళ్ళు అయితే కార్లో పోతారో లేదో నాకు తెలియదు. కానీ నేను ఇప్పటివరకు చూసినంత వరకు మాత్రం ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడో వార్తలంటే ఓన్లీ పట్టణాలలో దొరకవు. ఎక్కడెక్కడో ఎవరో ఆత్మహత్య చేసుకుంటారు, ఎక్కడో ఎవరికో పాము గరుస్తుంది, ఎక్కడో రైతు ఇబ్బందులో ఉంటారు, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, ఏదో సమస్యలు ఉంటాయి. ఆ వార్త సేకరించడానికి మీరందరూ ప్రయాణం చేయవలసిందే. కానీ ఈ ప్రయాణములో మీకేదైనా జరిగితే మరి మీ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది కూడా నేను ఆలోచించా. వస్తూ నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ పక్కన చూస్తే నేను చాలా బాధేసింది. అంటే నేను బేసిక్గానే సెన్సిటివ్ మనిషిని. బట్ అది చూడగానే వస్తూ ఉంటే ఇలా ఒక ఆలోచన వచ్చింది. మరి ఇలా మీడియా మిత్రులకు కూడా ఇలా జరిగితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇందాక మీరు మన మీడియా మిత్రులు చనిపోతే మనం అందరం మౌనం పాటించాం 1 మినిట్. సో అట్లా అందరి ఫ్యామిలీలో ఏదైనా జరగవచ్చు. కానీ దిక్సూచిగా మీరే ఉంటే మరి మీ ఫ్యామిలీని చూసుకునే పరిస్థితి ఏంటి? దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చా. నేను ఏదో ఒక రూ. 1000, రూ. 2000, లేకపోతే రూ. 5000, రూ. 10,000 తమ స్థాయికి సంబంధించి మీ పిల్లల ఫీజులు కట్టడం అది చేస్తే అది పరిష్కారం కాదు. కానీ మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ఎవరిని అడుక్కునే పరిస్థితి మీకు ఉండకూడదు. సో అడుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి నేను మీ అందరి చేత ఒక 10 లక్షల వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీ అందరి కుటుంబం మీద చేపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇట్లా సమస్య గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఖచ్చితంగా మీ సంఘాల నాయకులతో నేను మాట్లాడుతూనే ఉంటాను. తర్వాత మన పెద్దీష్ గారు కావచ్చు, అక్కడ మన వరంగల్లో కూర్చుంటారు, మన లెలిన్ అన్న కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, లేకపోతే మన నవీన్ గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా నాకు చాలా మంచి మిత్రులు. ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ ముందు నిలబడతారు. ఏ సమస్య వచ్చినా కూడా అన్న ఈ సమస్య ఉంది మీరు తీర్చే విధంగా, అంటే వాళ్ళు పబ్లిసిటీ చేయాలని ఆలోచించరు. కానీ ముందు సమస్యని నా దృష్టికి తీసుకొస్తారు. అది నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే అధికారం ఉన్నంత మాత్రాన మనం చేసేదేం లేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, రేపటి రోజు
ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ట్రై చేశాననే విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా మీరు రాజకీయం గురించి మాట్లాడుతుండొచ్చు కదా అనే ఆలోచనలు మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఉన్న రామచంద్ర నాయక్ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మురళీ నాయక్ గారు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఉన్న శంకర్ నాయక్ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ రత్యవతి రాథోడ్ గారు కావచ్చు, లేకుంటే మన హుషేన్ నాయక్ గారు కావచ్చు, ఇట్లా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ పరిధులు కూడా ఏం చేసే అంత ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి గవర్నమెంట్ అంటూ ఉంటుంది. కానీ గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడికి వస్తాయి? ప్రజలందరినీ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. మరి ప్రజల దగ్గరికి ట్యాక్స్ కట్టే స్థాయికి రావాలంటే ముందు వాళ్ళకి సంపదన ఉండాలి కదా. ఆ సంపదన రావాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి పరిశ్రమలు ఉండాలి. ఆ పరిశ్రమల ద్వారా ఎగుమతి చేయడమో లేకపోతే ఉన్నత స్థాయిలో ఉండి చేయడమో ఇలాంటి చేయడం వల్ల ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం ద్వారా తీర్చడం జరుగుతుంది. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎంతసేపటికి మనము ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మన అంతటా మనము ఎందుకు సాధించలేకపోతాము? ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మ నాన్న కూడా కూలి పని చేసి బతికిన రోజులు ఉన్నాయి. ఎవరు కూలి పని చేసుకున్న కూలి పని నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. నన్ను చదివిద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితి. నా బాధలన్నీ కరెక్ట్గా వినాలంటే యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వచ్చేసి మన సుధాకర్ గారు అని చెప్పేసి యాక్యూరా అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ నాకు ఇంటర్వ్యూ చేశారు. అంటే అప్పుడు నేను ఇంకా అడుగు పెట్టలేదు, ఆ రాజకీయంలో చేద్దామని అవేం అడుగు పెట్టలేదు. సో మీరు అక్కడ చూస్తే నేను ఆక్యూరా న్యూస్ ఆకేరు అని చెప్పేసి ఒక డిజిటల్ మీడియా ఛానల్ ఉంది. మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి భూపాల్ నాయక్ అని కొట్టినా, ననావత్ భూపాల్ నాయక్ అని కొట్టినా, ననావత్ భూపాల్ అని కొట్టినా నాకు కొన్ని వీడియోస్ వస్తాయి. అందులో ఇందాక చెప్పిన నేను డిజిటల్ లింక్ చూస్తే కనుక నేను ఎలా పుట్టాను, ఎందుకంటే ఇప్పుడు నా స్టోరీ మొత్తం చెప్పాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది. కాబట్టి ఇప్పటికే సమయం లేట్ అయింది. మీకోసం భోజనాలు ఏర్పాటు చేశాను కాబట్టి టైం కూడా ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. మళ్ళీ కొంతమంది మాట్లాడేది ఉంది కూడా కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నేను సింపుల్గా ఒక లింక్ చెప్తాను. నేను ఎలా బతికాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేశాను, ఎలాంటి కష్టాలు అనుభవించాను, మా ఫ్యామిలీ గౌరవం ఏంటి, మా అమ్మ నాన్నలు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఇవన్నీ మీకు అక్కడ దొరుకుతుంది. కాబట్టి గ్రౌండ్ స్థాయిలో ఎలా ఉంటుందో తెలుసు, అట్లాగే ఉన్నత స్థాయిలో ఎలా ఉంటుందో తెలుసు. 5 స్టార్ హోటల్లో కూడా తిండి తిన్నవాడిని, రోడ్డు మీద కూడా తిండి తిన్నవాడిని. కాబట్టి సమస్య ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందని చెప్పి నేను సమస్య ఎక్కడ ఉద్భవిస్తుంది, దాని పరిష్కారం ఏ రకంగా తీసుకెళ్లాలన్న విషయం నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి ఎంతో కొంత ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకని సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాను. అయితే తమ్ముడు ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఏంటంటే మీడియా మిత్రులందరితో కూడా ఈ రకమైన ఒక ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేసుకొని మీకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినా, లేకపోతే ప్రజల్లో ఉన్న సమస్యల్ని మనం ఏ రకంగా తీర్చుకుంటూ ముందుకెళ్తామో, ప్రభుత్వ దృష్టిలో కావచ్చు, కొన్ని ప్రైవేట్ సంఘాలు కూడా ఉన్నాయి, కొన్ని ఎన్జిఓ సంఘాలు కూడా ఉన్నాయి. తద్వారా ఉన్న సమస్యలని మనం చాలా అవలీలంగా మనము సాల్వ్ చేయొచ్చు. ఇది పెద్ద విషయం ఏం కాదు. సో మనం ఎవరిని బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. అటు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయని అవసరం లేదు, ఎవరిని బ్లేమ్ చేయని అవసరం లేదు. మన చిత్తశుద్ధితో మనం పని చేసుకుంటూ పోతే ఏ సమస్య అయినా సరే ఆ సమస్య చిన్నగా సాల్వ్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి నేను ఎప్పుడు మీ అండంటూ ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీతో పాటు ఉంటాను. సో కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొచ్చే ఖచ్చితంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. ఆ భాగంలోనే మీకు ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దానికి ఇన్సూరెన్స్ ఎలా చేయాలి, ఎట్లా చేసుకోవాలి ఏంటని చెప్పే విషయానికి వస్తే కనుక ఆ మండల్ ఇన్ఛార్జీలు పక్కన పెడితే మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అని చెప్పి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అనే దానికన్నా జిల్లా ఇన్ఛార్జ్ అనడం కరెక్ట్ ఏమో, సురేష్ అని చెప్పేసి ఉంటాడు, లేకపోతే రాంబాబు అని చెప్పేసి ఉంటారు. సో మీకు ఇంతకుముందు ఏ రకమైన ఫోన్లు వచ్చినా అట్లాగే ఫోన్ వస్తుంది. సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏం కావాలో ఆ డాక్యుమెంట్ మీరు చేస్తే మీ పాలసీ అనేది మీ ఈమెయిల్కి రావడమా లేకపోతే మీకు వాట్సాప్ పంపించడమా ఏంటంటే ఆ కార్యక్రమం చేసుకుని మీరు ఎన్రోల్ చేసుకుంటే దట్ కెన్ బి పాసిబుల్. థ్యాంక్ యూ మిత్రులారా. ఇంకేమన్నా కొంతమంది మన మిత్రులు కూడా కొంతమంది మాట్లాడాలి కాబట్టి వాళ్ళ సందేశాన్ని కూడా మీకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అయితే ఈరోజు 3 కార్యక్రమాలు. ఒకటి
ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీతో చిట్ చాట్ చేద్దామన్నట్టుగా ఆత్మీయ సమ్మేళనంగా మీతో మనసిప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఒకటి. ఇదే సందర్భంలో మా ప్రతి మండలికి మండలి ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ మండలి ఇన్ఛార్జీలకి మన వెహికల్స్ డొనేట్ చేద్దాము అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అట్లాగే మూడవది ఏంటంటే రైతు పడుతున్న సమస్యల మీద ఇంతకుముందు కూడా నేను చెప్పిన 4 మాటలు, ఆ మాటల ద్వారా రైతులు కూడా మనం ఏం చేయగలుగుతామో దాని పరిష్కారం ఏంటి అనే విషయాలు ఈ 3 సమస్యలు. అయితే ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఒకటి, మీ సమస్యానికి వస్తే నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఏం కావాలన్న విషయాన్ని ఎప్పుడు అండగా ఉంటాను. మీకు ఇన్సూరెన్స్ కావాల్సిన విధంగా కూడా ఏమైనా కావాలంటే ఎన్రోల్ చేసుకుంటే అది కూడా సాల్వ్ చేస్తాను. అయితే ఒక 10 నిమిషాల తర్వాత మన మండలి ఇన్ఛార్జీలు అందరూ వస్తారు. వాళ్ళకు కూడా మన వెహికల్ పంపిణీ కార్యక్రమం చేద్దాము. అంతలోగా రైతు సమస్యల మీద ఒక 2 నిమిషాలు మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు మాట్లాడినట్టుగానే రైతు సమస్య ఎప్పుడు నేను చెప్పినట్టుగానే వాళ్ళు ప్రతిసారి ఇబ్బంది పడుతూనే ఉంటారు. విత్తనాలు వేసే దగ్గర నుంచి విత్తనాలు వేద్దామంటే కల్తీ విత్తనాలు, చెట్టు పెరిగిన తర్వాత దాన్ని మందు కొడదామంటే కల్తీ మందు, పంట పండిన తర్వాత దానికి అధిక దిగుబడి వస్తుందంటే అధిక దిగుబడి రాదు. అయినా కష్టపడి ఏదో ఒక రకంగా దిగుబడి తీసుకొస్తారు. దిగుబడి వచ్చిన పంటని అమ్ముకుందామంటే దానికి ధర పలకకపోవడము. ఇట్లా ఒక సమస్య కాదు, ఒక సమస్య నుంచి ఎన్నో స్టేజ్లు దాటుకుంటూ వచ్చినా కూడా వాళ్ళకు పరిష్కారం దొరకట్లా. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పాను నేను, ప్రతి వస్తువుకి ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది. ప్రతి వస్తువుకి మీరు ఏదైనా చూడండి, ప్రతి వస్తువుకి ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది. ఈరోజు టేబుల్ మీద ఉన్న ఈ పువ్వులకు కూడా ఒక ఎంఆర్పి రేట్ ఉంది. ఆ లైట్కు ఎంఆర్పి రేట్ ఉంది, ఈ మైకుకి ఎంఆర్పి రేట్ ఉంది, ప్రతి దానికి ఎంఆర్పి రేట్ ఉంది. కానీ రైతు పండించిన పంటకు ఎంఆర్పి రేటు ఎందుకు లేదని చెప్పి నేను చాలా రోజుల నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాను. కాబట్టి మనము దీనికి ఏ రకమైన పరిష్కారం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఇప్పుడు మనం ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రతి మండలానికి ఒక గోడౌన్ నిర్మించుకుంటే రైతు పండిన పంట వాళ్ళు గోడౌన్లో దాచుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక ప్రాసెస్ యూనిట్ పోవడము, ప్రాసెస్ యూనిట్ నుంచి ప్యాకింగ్ అయిపోవడము, ప్యాకింగ్ నుంచి డైరెక్ట్ నేరుగా కన్జ్యూమర్కి చేర్పిస్తే ఈరోజు వడ్లు ఏదైతే 22 రూపాయలు 23 రూపాయల పర్ కిలో, అదే బియ్యాన్ని మనము పట్టణాలలో 50-60 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము. మరి ఈ లాభం అనేది ఈ పద్ధతి ద్వారా నేరుగా రైతుకి లాభం చేకూరుతుందని నా భావన. ఆ ప్రాసెస్లోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. రైతు కష్టాలను గుర్తించే కంపెనీ పేరు కూడా కిసాన్ పరివార్ లిమిటెడ్ అని చెప్పేసి పెట్టాము. కిసాన్ అంటే రైతు, పరివార్ అంటే కుటుంబం. ఇది రైతు కుటుంబం. కాబట్టి నేను రైతు బిడ్డగా ఉన్నాను కాబట్టి ప్రతి రైతు కష్టాలను తీర్చడానికే ఈ వ్యవస్థ ఏర్పరచడం జరిగింది. ఈ వ్యవస్థలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు అవుతూ మంచి విషయాల్ని కూడా మీరు గ్రామ స్థాయిలో కూడా చేర్పిస్తారని మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఆశించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మన మిత్రులు కూడా కొంతమంది మాట్లాడతారు. సో వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకొని కొంతమంది సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ముందుకెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.